దేవవ్రతుడు స్వయంగా మత్స్యరాజైన దాసరాజు వద్దకు వెళ్ళి ఆయన కుమార్తెను తన తండ్రి శాంతనుడికిచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. అప్పుడు సత్యవతి తండ్రి దేవవ్రతునితో, మీ తండ్రి తర్వాత మీరే రాజవుతారు, కానీ నా కుమార్తెకి మీ తండ్రికి పుట్టేవాడే రాజు కావాలని కోరాడు. దేవవ్రతుడు తండ్రిపై ఉన్న అపారమైన గౌరవం, ప్రేమ వల్ల తండ్రి కోరికని ఎలాగైనా నెరవేర్చాలని ఒక ఘోర ప్రతిజ్ఞ తీసుకున్నాడు. అదే హస్తినపుర సింహాసనంపై తనకెప్పటికీ హక్కు ఉండదని, సత్యవతి కుమారుడే రాజవుతాడని ప్రతిజ్ఞ చేశాడు. అది విన్న వాళ్ళందరూ దేవతలతో సహా ఆశ్చర్యపోయారు. కానీ మత్స్యరాజు ఇంకా సందేహపడ్డాడు. అప్పుడు దేవవ్రతుడు ఇంకా ఎందుకు సందేహపడుతున్నారని అడిగాడు. అప్పుడు సత్యవతి తండ్రి, ఓ భరతవీర శ్రేష్ఠుడా, ఇప్పటి వరకు ఏ క్షత్రియ వంశస్థుడు చెయ్యని కార్యం నువ్వు చేశావు. నిశ్చయంగా మీరు మహావీరులే. మీరు సత్యవాకు కలవారు, ప్రతిజ్ఞను నిలుపుతారని నాకు తెలుసు. కానీ మీ కుమారులు న్యాయంగా వారికి చెందవలసిన రాజ్యం గురించి ఊరుకుంటారా? మీ కుమారులు కూడా మీలాగే గొప్ప వీరులవుతారు. వారే రాజ్యం ఉంచుకునే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునేదెవరు? ఆ అంశం నన్ను బాధిస్తుంది అని అన్నాడు. అప్పుడు దేవవ్రతుడు ప్రపంచాన్ని కదిలించే ఇంకో ఘోర ప్రతిజ్ఞ చేశాడు. నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను. నేను ఎప్పటికీ వివాహం చేసుకోను. నాకు ఎప్పటికీ సంతానం ఉండదు అని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ విన్న దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించి భీష్మం భీష్మం అని పిలిచారు. అంటే ఎంత భయంకరమైన, ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రతిజ్ఞ చేసిన దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేవాడు అని అర్థం. ఆ రోజు నుండి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు.